కన్నడ ముద్దుగుమ్మ శ్రీలీల ప్రెజెంట్ టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ గా ఫోకస్ అవుతోంది. తన డేట్లను బట్టి హీరోలు డేట్లు మార్చుకోవాల్సిందే అనేంతగా కాంప్లిమెంట్లలా పేలుతున్నాయి. అలాంటి ఈ హీరోయిన్ ఫ్యూచర్ ని కృతి శెట్టి, పూజా హెగ్డేతో పోలుస్తున్నారు. స్కంద ఫ్లాప్ తో శ్రీలీల ఫ్యూచర్ నిజంగానే డైలమాలో పడిందంటున్నారు. శ్రీలీల భగవంత్ కేసరి మూవీతో దసరాకు దండెత్తబోతోంది. నటసింహం బాలయ్య కూతురిగా బాక్సాఫీస్ మీద దాడికి రెడీ అయింది. కానీ తన ఫ్యూచర్ ని స్కంద రిజల్టే డైలమాలో పడేస్తోంది. పెళ్లి సందడి ఫ్లాప్ అయినా, ధమాకా హిట్ తో ఫోకస్ అయినా శ్రీలీల మహేష్, పవన్ సినిమాలు పట్టేసింది. నితిన్, వైష్ణవ్ అండ్ కోతో జోడీ కట్టింది. అలా డజన్కి పైన సినిమాలతో బిజీ అయిన శ్రీలీలకి స్కందతో బ్యాడ్ టైం మొదలైందంటున్నారు. ఒక్క ఫ్లాప్ తో ఎవరి ఫేట్ డౌట్ లో పడిపోదు. అదే నిజమైతే శ్రీలీల మొదటి తెలుగు సినిమా పెళ్లి సందడి ఫ్లాప్ అయింది. కానీ తర్వాత ధమాకా హిట్ అయింది. ఇప్పుడు గుంటూరు కారం నుంచి భగవంత్ కేసరి వరకు నెలకో మూవీతో శ్రీలీల దండెత్తనుంది. సంక్రాంతి వరకు ప్రతి పండక్కి తనే సందడి చేయబోతోంది. దసరాకు భగవంత్ కేసరి, దీపావళికి ఆదికేశవ, క్రిస్మస్ కి ఎక్స్ట్రా, సంక్రాంతికి గుంటూరు కారం, ఇలా ప్రతి నెల థియేటర్స్ లో సందడి చేయనున్న శ్రీలీల జోరుకి బ్రేక్ పడే ఛాన్స్ లేదన్నారు. కానీ తన ప్రజెంట్ సినిమాల లిస్ట్ లో కందాతో మొదటి ఫ్లాప్ వచ్చేసింది. భగవంత్ కేసరి హిట్ అయితే ఓకే, లేదంటే శ్రీలీల మరో కృతి శెట్టి అనాల్సిందే అంటున్నారు. భగవంత్ కేసరి ఆడిన ఆ తర్వాత వచ్చే సినిమాల్లో ఏది గాడి తప్పినా ఇక శ్రీలీల శకం ముగిసినట్టే అనే లెక్కలు వినిపిస్తున్నాయి. కృతి శెట్టి కూడా వరుసగా 3 హిట్లు, తర్వాత వరుసగా 3 ఫ్లాప్లతో అడ్రస్ లేకుండా పోయిందన్నారు. పూజా హెగ్డేది సేమ్ సిట్యువేషన్. అయితే శ్రీలీలది విచిత్రమైన పరిస్థితి. ఆల్మోస్ట్ అందరూ పెద్ద హీరోలతో జోడీ కడుతోంది కాబట్టి హిట్లొచ్చినా రాకున్నా మరో ఏడాది తర్వాత శ్రీలీలకు ఇప్పుడున్నంత డిమాండ్, క్రేజ్ కష్టమే అంటున్నారు. ఈలోపు 1-2 ఫ్లాప్లు పడ్డా అంతే సంగతులనే కామెంట్స్ కూడా పెరిగాయి.